మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే రాజకీయ ఇబ్బందుల నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీబీసీ అధ్యక్షులు, జెడ్పీ, మున్సిపల్ చైర్మన్లు వైదొలుగుతున్నారు. ఇందులో అధిక శాతం మంది అధికార కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇది ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగానే భావించాలి. ఎంపీ టికెట్ విషయంలో తనకు పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన రాజయ్య బీఆర్ఎస్ ను వీడారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన రంగం సిద్దం చేసుకున్నారు. ఈ నెల 10న ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఇక రాజయ్య పొలిటికల్ కెరీర్ గురించి తెలుసుకోవాలంటే గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన స్టేషన్ ఖన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి కూడా ఆయన అక్కడి నుంచి టికెట్ ఆశించారు. కానీ బీఆర్ఎస్ రాజయ్యకు టికెట్ ఇవ్వకుండా మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఆ స్థానాన్ని కట్టబెట్టింది. ఈ నిర్ణయంపై రాజయ్య మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా తర్వాత పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పనిచేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోవడం, ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసినప్పటికీ పార్టీ పరంగా ఇప్పట్లో మరే పదవి దక్కే అవకాశం లేకపోవడంతో ఆయన బీఆర్ఎస్ ను వీడారు. వాస్తవానికి టికెట్ నిరాకరించినప్పటి నుంచే ఆయన బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. కాగా రాజీనామాతో వరంగల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. తన అనుచరులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.